ప్రచారం విషయానికొస్తే నిజానికి రహ్మద్ నగర్లో చాలా స్ట్రాంగ్ వార్నింగ్స్ తోటి కాంగ్రెస్ పైన ఘాటు వ్యాఖ్యలతోటి కేటీఆర్ హరీష్ రావు చాలా స్ట్రాంగ్గా వార్నింగ్స్ ఇస్తూ ప్రభుత్వాన్ని దుయ్యబడుతూ చాలా మంచి ప్రచారం స్టార్ట్ చేసినారు. ఒక 10 days హరీష్ రావు గారి తండ్రి చనిపోవటం వల్ల గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ప్రభావం చాలా కనిపించింది అని ప్రజల్లో ఒక ఆలోచన ఉంది సార్. నిజమే అంటారా? నిజంగా ఒక్కరు ప్రచార బాధ్యతని కేటీఆర్ మోయలేకపోయినారు? అట్లేం లేదమ్మా, ఎందుకంటే ఆయన ఏది వదిలిపెట్టలేదు. ఒక రోజు వర్షం పడి యూసుఫ్ కూడా మిస్ అయితే కూడా లాస్ట్ బిఫోర్ డే యూసుఫ్ కూడా మళ్ళీ చేశారు. అంటే శక్తి వంచన లేకుండా పనిచేశారు ఆయన. గెలిచినా ఓడినా ఇక్కడ కేటీఆర్కి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎమర్జ్ అయ్యాడు ఆయన. అంటే ఏ ఎలక్షన్ అయినా తను ఒంటి చేత్తోని హ్యాండిల్ చేయగలుగుతాను అనేది ఆయన ఈ ఎలక్షన్ ద్వారా ప్రూవ్ చేసుకోగలిగాడు. ఓటమి గెలుపు అనేది పక్కకు పెడదాం, బట్ ఆయన ఈ సక్సెస్ అయ్యాడు ఆ విషయంలో. రెండవది ఏంటంటే హరీష్ రావు గారు ఫాదర్ చనిపోయి ప్రచారంలో ఆయన లేని లోటు అనేది స్పష్టంగా కనబడ్డది. ప్రజలు అట్లా అనుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే ఆయన కూడా ఉంటే ఇంకా కాస్త ఉధృతంగా బాగుండేది అనేది. ఇంకోటి ఆయనకు పర్సనల్ టచ్ ఉన్న వాళ్ళు వేలల్లో ఉన్నారు ఆ కాన్స్టిట్యున్సీలలో. ఎందుకంటే 2001 నుంచి కూడా హరీష్ రావు గారు పార్టీలో కీలకంగా పనిచేసిన వ్యక్తి, ఇంకెవరు కాదు. అంటే మిగతా వాళ్ళందరూ పనిచేసినా కూడా హరీష్ రావు గారికి ఉన్నంత ఇన్వాల్వ్మెంట్ పబ్లిక్తో కానీ, కార్యకర్తలతో కానీ, నాయకులతో కానీ ఇంకొకరికి లేదు అప్పటి నుంచి. సో అందుకని ఆయన లేని లోటు స్పష్టంగా మనకు కనబడ్డది. నాకు ఆశ్చర్యం ఏమనిపించిందంటే 11 రోజులు కూడా ముఖ్యమైన నాయకులను ఇంటికి పిలిపించుకొని ఆయన మోటివేట్ చేస్తూనే ఉన్నారు. పక్కన ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, బయట జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు, మాజీ మంత్రులు, వాళ్ళని తనే పిలిపించుకొని వాళ్ళకు ప్రోగ్రామ్ ఇవ్వడం. కేటీఆర్ గారు కూడా 3 సార్లు నేను చూశాను అక్కడ ఆ మీటింగ్లో. అంటే ఇట్లా ఫీల్డ్ మీద లేని లోటు ఉంది కానీ ప్లానింగ్లో మాత్రం ఆయన ఉన్నారు ఆయన. అట్లా ఇంకోటి పరుషపదాలు అనేటివి ఈసారి కొంచెం ఎక్కువగా వినబడ్డాయి. రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు, దాన్ని కౌంటర్ చేయడానికి వీళ్ళకు కూడా తప్పలేదు. కొన్ని మనం మాట్లాడుకోవాలంటే ఈ ఎలక్షన్ ముందుకు తీసుకొచ్చిన అంశాలు ఏంటి అనేది, అంటే భవిష్యత్ ఎలక్షన్స్ ఎట్లా జరగబోతున్నాయని చెప్పడానికి ఒక సింబాలిక్గా మనం దీన్ని చూడవచ్చు. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నంతకాలం, కాంగ్రెస్లో ఒక ప్రముఖ స్థానంలో ఉన్నంతకాలం ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయని చెప్పడానికి ఆయన ఒక జూబ్లీహిల్స్లో ఆయన చేసిన ప్రయోగం అనేది మనం భవిష్యత్ ఎలక్షన్స్కి దీన్ని ఒక మార్గదర్శకంగా కాంగ్రెస్ పెట్టుకుంటుందని అనుకోవచ్చు. ఓకే, ప్రయోగం అంటే ఎట్లాంటివి అంటున్నారు సార్? ఎట్లాంటివి అంటే 10 రోజులు అంటే ఫస్ట్ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరైతే ఎమ్మెల్యేగా గోపీనాథ్ గారు 3వసారి గెలిచిన వ్యక్తి మరణించాడో అక్కడ నుంచి రేవంత్ రెడ్డి ప్లానింగ్ స్టార్ట్ అయింది. అప్పటిదాకా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని, సిటీలో ఉన్న ఇతర ఏ నియోజకవర్గాలను పట్టించుకోని వ్యక్తి మొట్టమొదటిసారి జూబ్లీహిల్స్లో ఎలక్షన్ రాబోతున్నది అని క్యాండిడేట్ చనిపోగానే కన్ఫర్మ్ అవుతుంది కదా, 6 monthsలో ఎలక్షన్ వస్తుందని. వెంటనే ఏం చేసిండంటే సర్వే చేయించేసి ఏవైతే ప్రాబ్లమ్స్ సివియర్గా ఉన్నాయో బస్తీలలో, డ్రైనేజ్ కానీ, తర్వాత రోడ్స్ కానీ, అప్పటికప్పుడు 60 కోట్ల రూపాయలు విడుదల చేసి వెంటనే వాటికి అన్నిటికీ టెండర్స్ పెట్టి పనులు స్టార్ట్ చేశారు. ఎలక్షన్స్ నాటికి చాలా వరకు అయిపోయినాయి, ఇంకా చాలా వరకు పెండింగ్ కూడా ఉన్నాయి. ఆన్గోయింగ్ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. కాకపోతే భారీ వర్షాల వల్ల అవి కొద్దిగా లేట్ అయినాయి. అంటే గెలవడంలో దీని పాత్ర కూడా ఉంటుంది. ఒకవేళ కాంగ్రెసే గెలిచింది అనుకుందాం, కాసేపు అట్లా అనుకొని మాట్లాడదాము. కాంగ్రెసే గెలిస్తే కాంట్రిబ్యూట్ చేసిన ఫ్యాక్టర్స్ అన్నీ ఏంటి, రేవంత్ రెడ్డి ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తాడు. ఒకటేమో ఆయన పూర్తిగా దీని మీద కాన్సన్ట్రేట్ చేశాడు, ఒంటరిగా తను హ్యాండిల్ చేశాడు. దానిలో ప్రధానంగా ఈ రిపేర్లు కావచ్చు, కొంత బస్తీ ప్రజలను సాటిస్ఫై చేయడానికి చేసిన ప్రయత్నం కావచ్చు.